ఒకటి నమస్తే. ఒకటి సోదరుడు లక్ష్మణరావు గారు చెప్పినట్లు నిజాలు నీకు తెలిస్తే మంచిదే కదా అంటున్నారు. మరి హైకోర్టు ఎందుకు కన్విన్స్ కాలేదో మనకి తెలియదు. ఎందుకంటే మనం హైకోర్టుకు అక్కడ ఉన్నటువంటి జడ్జిల కన్నా మనకి ఎక్కువ తెలియదు కదా. అలాగే పిల్ ఏ ఇంట్రెస్ట్ వేశారనేది కూడా క్వశ్చన్ చేశారు అక్కడ. అలాగే దీన్ని ఏకంగా నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి 11కి వేశారంటేనే దీనికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో అర్థమవుతుంది. ఇకపోతే మీ స్టాండ్ ఏంటి? ఒకవేళ గనక ఇది మరో రూపంలో ఏదైతే తిరుపతి లడ్డు వ్యవహారం స్టేట్ సిట్ నుంచి సెంట్రలైజ్డ్ సిట్కి వెళ్ళిందో, సెంట్రల్ సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్కి వెళ్ళిందో, ఆ రకంగా ఒక పథకం ప్రకారం దీన్ని కూడా ఒక ప్రయత్నం చేశారనుకోవాలా? రేపు ఇటువంటి ప్రయత్నాలు మరిన్ని జరగబోతున్నాయని చెప్పేసి ఒక సంకేతమా? ఆ రకంగా వెళ్ళటానికి అవకాశం ఉందా? ఆ స్కోప్ని మీరే విధంగా అడ్డుకునే అవకాశం ఉంది? సో సురేష్ గారు, ముందుగా మీకు ప్యానలిస్ట్ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను సార్. ఇంకా ఇవాళ చెప్పాము, ఆ లాయర్ గారు పేరు కూడా ఆయన చెప్పారు. ఆయన ఎవరి శిష్యుడో కూడా మనకు అర్థమైపోయింది. మీకు తెలిసే లేదు, ఇటీవల కాలంలో కూడా పాపం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారు ఒక పెళ్లికి పిలిస్తే అక్షంతలు అయిపోయి ఆ వరుడు చేతులు తాలిబొట్లు లాక్కొని కట్టబోతున్నాడు. మీకు తెలుసో లేదా? ఇవన్నీ కూడా వైరల్ అయినాయి. అందరూ కేకలు పెడితే గబగబా ఏంటి అనేది మళ్ళా తడుముకొని అక్షంతలు వేశాడు. పరిస్థితి కనపర్తి గారు, అది ఎప్పుడో పాత వీడియో సార్, మీరు ఇప్పుడు తీసుకొస్తారండి కొబ్బు. ఫ్యాక్ట్ ఈజ్ ఫ్యాక్ట్ సార్, ఫ్యాక్ట్ ఈజ్ ఫ్యాక్ట్. ఎప్పుడైతే ఏమైంది, అటువంటి శిష్యుడు ఆయన శిష్యుడు వచ్చి వేశాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక విధంగా చెప్పాలంటే చట్టాలతో చెడుగుడు ఆడుకోవటం వైఎస్ కుటుంబానికి వెన్నతో పెట్టిన విద్య. దాంట్లో మీరు ఎటువంటి విషయాలు ఆలోచించొద్దు. ఖచ్చితంగా ఇది ఆ రూపంలో ఆయన ఎక్కడ వాలాడంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నాకు తెలిసినంత వరకు ఒకప్పుడు క్రెడిబిలిటీ ఉండేది, కానీ రాను రాను అతని క్రెడిబిలిటీ పూర్తిగా తగ్గిపోయింది. అతని గురించి ఇంకా నేను ఎక్కువ కూడా అన్ని సాక్ష్యాలను మాట్లాడటం కూడా అనవసరమైన సబ్జెక్ట్. అది పూర్తిగా అతను దురుద్దేశంతో వేసిన పిల్ల అనేది నాకైతే అనిపించింది. ఏదో పాపం జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఏదో కోల్డ్ స్టోరేజ్లో పెడదాము దీని అనుకుంటే ఆయన వేసినట్టే కోల్డ్ స్టోరేజ్లో పెట్టినట్టుగా కనపడుతుంది. హైకోర్టు గమనించి క్లియర్గా 6 నెలల తర్వాత వేసినట్టున్నారు. చాలా శుభ పరిణామం ఇవాళ. ఇప్పుడు ఏదో సిబిఐ ఏందండి సిబిఐ తేల్చేది? ఇవాళ మనం ఏం చూసాం, నిన్న అయిపోయింది వివేకానంద రెడ్డి హత్య కేసు, మేము విచారణ చేపట్టాము, అయిపోయింది, విచారణ ముగించామని చెప్పారు. ఎప్పుడు ముగించారు, ఏంది, ఎవరిని అరెస్ట్ చేశారు, దాంట్లో మెయిన్ ముద్దాయి ఉన్నాడు, ఎప్పుడు అరెస్ట్ చేశారో, ఎప్పుడు తెలంగాణ హైకోర్టు అతనికి బెయిల్ ఇచ్చిందో మనకు తెలియదు. వాళ్ళు అసలు బల్లగుద్ది చెప్పారు సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టు వాళ్ళు అడిగారు, ఎందుకంటే మీరు అరెస్ట్ చేస్తారా చస్తారా, 14 వచ్చి మీరు పిటిషన్లు వేయటం అరెస్ట్ చేస్తామంటాం, చెయ్యరు కదా అతన్ని కూడా అన్నారు. ఒక ప్రయత్నం చేసినట్టుగా చేసి మళ్ళీ వాళ్ళకు కూడా చెప్పారు, మా ప్రయత్నం మేము చేద్దాం అంటారు. చూడండి, మేము తనినట్టు నటిస్తాం, మీరు దెబ్బ తగిలినట్టు నటించండి అన్నట్టుగా ఓ భారీగా నంద్యాలలోనే ఎక్కడ అరెస్ట్ చేయడానికి పోతున్నామన్నారు. రాష్ట్రం అంతా సంచలనం అన్నారు. ఆయనేమో మమ్మకు బాగాలేదని పాపం లేనిపోయిన జబ్బుతో లోపల కూర్చున్నాడు. ఈ లోపేమో భారీగా రౌడీలు గోండాలు దిగారు, పోలీసులు బ్యారికేట్లు అంతా అయిపోయి వెనక్కి తిరిగి ఏదో తేలుస్తుందని ఈ దేశంలో ఏ పెద్ద మనిషి ఏ కాన్వెంట్కి పోయే పిల్లవాడు అడిగినా ఏమీ తేల్చలేదనేది అందరికీ తెలిసిన విషయమే. దాంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సుబ్రహ్మణ్యేశ్వర అనుచరుడు వేసింది కూడా ఫేక్. అది క్లియర్గా హైకోర్టు దాన్ని గుర్తించింది. గుర్తించబట్టే అది కోల్డ్ స్టోరేజ్లో పెట్టారు, ఇబ్బంది ఏమి లేదు. దానివల్ల ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి మొత్తం కూడా కక్కీయటానికి నిజాయితీ పరులైనటువంటి అధికారులని సిట్లో వేయటం జరిగింది. ఇందాక సోదరుడు చెప్పినట్టు పాపం ఈ శతాబ్దపు జోక్ అది మా సోదరుడు లక్ష్మణరావు గారు మాట్లాడేది. అసలు జగన్ హయాంలో అవినీతే జరగలేదు, అసలు ఏమీ లేదు, సెంట్రలైజేషన్ లేదు, ఏకంగా మా అధినేతకి అందిందని చెప్పకనే చెప్పాడు సోదరుడు పాపం. ఇప్పుడు ఆ డబ్బు ఇసుక కానివ్వండి, మద్యం కానివ్వండి, మద్యం కుంభకోణంలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనీ ట్రైన్తో సహా దొరికిపోయారు. ఇవాళ హరిహరాదులు అడ్డు వచ్చినా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ నుంచి తప్పించుకోలేడు దాంట్లో. అయితే మేము దాని గురించి పెద్ద ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా పెద్ద థింక్ చేయట్లా. ఎందుకంటే 46,000 కోట్ల కుంభకోణాల్లో ఆర్థిక నేరాల్లో జగన్ 13-16 నెలలు జైల్లో ఉండొచ్చాడు. అతనికి ఏమి జైలు బెయిలు కొత్త కాదు. ఇవాళ మేమెవరో మాట్లాడలేదు. అతనికి అత్యంత సహచరుడు మరి అనుచరుడు అవుతాడో విజయసాయి రెడ్డి గారే
అసలు నేను అతని అవినీతిని మొత్తం బయట పెడతా ఉన్నాడు. ఇవాళ మేమే కొత్తగా చెప్పట్లేదు, ఈ కేసు మొత్తం రాజు కసిరెడ్డికి తెలుసు అన్నాడు. చెప్పకనే చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి చేసిన కుంభకోణాలన్నీ కూడా ఆ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తులే. అవినీతి అనేది అసలు అవినీతి చెయ్యడు జగన్మోహన్ రెడ్డి ఎవడో అనుకోట్లా. ఎప్పుడు తొందరగా విచారణ జరుగుతూ ఎప్పుడు శిక్షలు పడతాయని ఎదురు చూస్తున్నారు తప్ప ఇదేదో పెద్ద వాయిదాలు విచారణ కాకపోతే ఏంటంటే భారతదేశ న్యాయ చరిత్రలో 2782 వాయిదాలకు ఎగ్గొట్టిన ఏకైక క్రిమినల్ ఎవరన్నా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు. సాధారణమైనటువంటి ఖైదీ అయితే పాపం మా బ్రదరు మన్నగారు ఉన్నాడు వెంకటేశ్వర, ఆయన తెలుసు మా అవనగడ్డ లాయర్ గారికి. ఒక చిన్న ముద్దాయి మా కేసుల్లో గనక రాకపోతే వెంటనే రెండో వాయిదాకి వారెంట్ ఇస్తారు. ఏ లాయర్ గారు? అంతే అంతే అంతే. రెండో దానికి NBW ఇచ్చి పట్టుకొచ్చి అరెస్ట్ చేసి రిమాండ్. మళ్ళీ జడ్జి గారు ఎన్ని కారణాలు చెప్పినా ఇవ్వరు కూడా. నీకు పాత చరిత్ర ఉంది, క్రిమినల్, నువ్వేదో ఎక్కడికి ఎల్లుంటావు కాదులే అని చెప్పి రిమాండ్ చెబుతారు. అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మరి అంతకుముందు ప్రతి శుక్రవారం పోయి కోర్టు పోయి వచ్చాడు కదండి. ముఖ్యమంత్రి హోదా అన్నాడు, ముఖ్యమంత్రి హోదాలో నేను పోలేను రాలేను అన్నాడు. సరే ముఖ్యమంత్రి పోయింది కదా, ఇవాళ నువ్వు కనీసం సాధారణ ఎమ్మెల్యేవే కదా, ఇవాళ ఎందుకు కోర్టుకు పోవటం లేదు? అసలు కోర్టులు ఎందుకు పిలవటం లేదు? అసలు ఈ దేశంలో కోర్టులో ఏం జరుగుతున్నాయి, సిబిఐలో ఏం జరుగుతున్నాయి, అసలు ఏమీ అర్థం కాని పరిస్థితి. మనకు అర్థం కాలేదు, సామాన్యుడికి అర్థమవుతూ ఉంది. కాకపోతే మన వాయిస్ రూపంలో చెప్పటం అనేది చట్ట విరుద్ధం కాబట్టి నేనైతే చెప్పలేను. కాబట్టి చక్కగా మనం ఈ వీడియోలో మాట్లాడుకోవటం, ఆనందించుకోవటం తప్ప ఇక్కడ మనం ఏదో పొడిసేసేస్తాము, ఈ చట్టాలు పొడుస్తాయని. జగన్మోహన్ రెడ్డి కేసులే, జగన్మోహన్ రెడ్డి అవినీతే ఒక ఉదాహరణ అండి. జగన్మోహన్ రెడ్డి కేసు స్టడీ కదా, విదేశాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి అవినీతి గురించి ఎక్కడో బ్రిటన్లో ఎక్కడో కేసు స్టడీగా ఉంది కదా. అసలు జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు కాదంటే ఏంటి? అతను రెండు నోరు తెరిస్తే అన్నం తింటానికి నోరు తెరుస్తాడు, అబద్ధాలు ఆడటానికి నోరు తెరుస్తాడు. ఎనఫ్, ఇక నోరే తెరవడు అతను. అతని దగ్గర ఉన్నోళ్ళు కూడా ఇంటర్నేషనల్ క్రిమినల్స్. ఇవాళ రాజు కసిరెడ్డి తీసుకోండి, వెంకటేష్ నాయుడు తీసుకోండి, లేకపోతే విజయసాయి రెడ్డి గారు తీసుకోండి, అసలు ఒక సజ్జల రామకృష్ణారెడ్డికి తీసుకోండి. ఈ అరెస్ట్ ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను సార్. IAS IPS ఆఫీసర్ని వైఎస్ కుటుంబం ఏ విధంగా మభ్యపెట్టిద్దని చెప్తా ఉన్నా. అతి పిన్న వయసులో ఎర్రా శ్రీలక్ష్మి, శ్రీలక్ష్మి గారు తన సోదరి ఇద్దరు కూడా IASకి సెలెక్ట్ అయ్యారు చిన్న వయసులో. అసలు వాళ్ళు ఎక్కడో క్యాబినెట్ సెక్రటరీ దాటి వెళ్ళేవాళ్ళు. ఒక అమ్మాయి నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పి రిజైన్ చేసేసి అమెరికా వెళ్ళిపోతే ఎర్రా శ్రీలక్ష్మి గారు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతిలో ఇరుక్కుపోయి కూకటి వేళతో సహా అవినీతిని నిరూపించి ఆమె జైల్లో ఉంటే వాళ్ళ భర్త ఏ విధంగా పాపం బయటికి తీసుకొచ్చే నడవలేని పరిస్థితుల్లో వచ్చింది ఆమె. అటువంటి పరిస్థితుల్లో వచ్చిన ఆమె సెంట్రల్ సర్వీస్కి వెళ్ళిపోతే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఇక్కడ ఏదో పంపలు మునిగిపోతున్నాయి అన్నట్టు తీసుకొచ్చి మళ్ళా ఆమెను పెడితే మళ్ళా తప్పు చేస్తే మళ్ళీ ఇవాళ జైలుకి వెళ్ళే పరిస్థితి తెలంగాణ కోర్టు మనకు క్లియర్గా ఇచ్చింది ఆమె మీద. ఆమె జైలు బెయిలుకు మధ్య ఊగిస్తలాడుతూ ఉంది. ఈ అధికారులు ఎందుకు ఇలా తయారవుతున్నారు? కేవలం జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో చేసి ఇప్పుడు మనం కృష్ణమోహన్ రెడ్డి గారిని చూస్తున్నాం, ధనుంజయ రెడ్డి గారిని చూస్తూ ఉన్నాం, జవహర్ రెడ్డి గారిని చూస్తూ ఉన్నాం. ఇవాళ ఎక్కడున్నారు వీళ్ళంతా కూడా? అలానే IPSలు PSR ఆంజనేయులు గారిని చూస్తూ ఉన్నాము, అట్లానే కాంతిరాణా టాటా గారిని చూస్తూ ఉన్నాము, విశాల్ గున్నీని చూస్తూ ఉన్నాము. ఏందండి అటెండర్ల నుంచి IASల దాకా జగన్మోహన్ రెడ్డి దగ్గర చేసిన వాళ్ళందరూ వెళ్ళిపోతా ఉన్నారు. ఏం మాట్లాడతాము? జగన్మోహన్ రెడ్డి అవినీతి గురించి మనం ఎక్కడా కూడా దాన్ని సామాన్యమైన పౌరుణ్ణి అడిగినా కూడా నోట్లో ఏలేసుకునే కనపర్తి గారు మీకున్నటువంటి CBI మీద మీకున్నటువంటి ఇంప్రెషన్ ని బిగినింగ్ లోనే చెప్పారు కాదంట్లా. కానీ ఇప్పుడు ఎవరైతే ఈ పిల్లి వెనక ఉన్నారు అని చెప్పబడుతున్నటువంటి వ్యక్తి బీజేపీ సీనియర్ నాయకుడు. అదే బీజేపీ అలయన్స్లో మీరు ఆ అలయన్స్లో బీజేపీతో కొనసాగుతున్నారు. అంటే ఇప్పుడు దీని వెనకాల బీజేపీ మీ వెనకే ఉండి కుట్ర పన్నుతుందంటే ఏమంటారు? మరి దానికి ఏం చెబుతారు? అసలు అతను బీజేపీయా లేకపోతే ఇంకో పార్టీ అతనికి ఏమి లేదు. ఆ బీజేపీ కూడా మీకు తెలిసలేదు, నాకు తెలిసి సస్పెండ్ చేసినట్టు నాకైతే గుర్తు అతన్ని పార్టీ నుంచి. మీకు తెలియదు, ఒక్కసారి చూడండి. ఇప్పుడు వినండి నాకు కొద్ది డౌట్ ఉంది. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామిది చాలా చంచల మనస్తత్వం. ఆయన ఎవడి మీదైనా పిల్లి ఎత్తాడు, ఎవడి మీదైనా ట్వీట్ ఎత్తాడు. ఆయన మోదీకి వ్యతిరేకంగా కూడా స్టేట్మెంట్స్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి.
అయితే ఆయన ఏం ప్రస్తుతం అయితే నాకు తెలిసినంత వరకు అయితే ఆయన ఇంకా బీజేపీలో ఉన్నాడు. ఆయన మీద ఏమి అటువంటి చర్యలకు ఉపక్రమించారు కానీ అక్కడ దాకా వెళ్ళినట్టు లేడు. అంటీ అంటనట్టుగా ఉన్నాడు, అంతవరకు వాస్తవం. కానీ ఆ అంటీ అంటనట్టుగా ఉన్న వ్యవహారాల్లో కనుక కూడా చాలా జరుగుతుంటాయి. అలాగే వైసీపీకి బీజేపీకి ఉన్నటువంటి ఆ అవినాభావ సంబంధం కూడా ఇప్పటికీ కొనసాగుతుందన్న వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో, ఇటువంటి పిలుసు పడుతున్న నేపథ్యంలో